నమస్తే అనంతగిరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలో మార్పు తెచ్చే యాత్ర అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాడని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టి ప్రజా సంగ్రామ యాత్ర 8వ రోజు శివారెడ్డిపేట సమీపంలోని డెంటల్ కళాశాల నుంచి ప్రారంభం కాగా మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ నేతృత్వంలో శ్రీశైలం నుంచి వచ్చిన స్వాములు బండి సంజయ్ను ఆశీర్వదించగా వికారాబాద్ మహిళా మోర్చా నాయకులు హారతి ఇచ్చి ప్రారంభించారు. కిలోమీటర్ కొనసాగిన పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన రైతులతో రచ్చబండ కార్యక్రమంలో రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ బండి సంజయ్ యాత్రలో రైతులతో కూర్చొని రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సమస్యలు తెలుసుకుంటారని ప్రశ్నించారు. సీఎం ఫామ్ హౌస్లో కూర్చొని పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని అన్నారు. వెంకకు వెళ్ళాలి దయచేసి అందరు కూడా ఫోటోగ్రాఫర్స్ కి విజ్ఞప్తి, మీరు మీ వర్క్ చేసుకొని ముందుకు రండి. అతను మెల్లగా పొన్నా ప్రైమ్ 9 వీడియోగ్రాఫర్ని జర పక్కకు చెప్తుందా కానీ లేట్ చేస్తున్నారు. పొన్నా నువ్వు లోపలికి పోయి ప్రైమ్ 9 వాళ్ళని పక్క చెప్, వాళ్ళకి రిక్వెస్ట్ చేయి. ప్రైమ్ 9 వీడియోగ్రాఫర్ కి రిపోర్టర్ కి విజ్ఞప్తి, మీరు ర్యాలీ మొత్తాన్ని స్లో చేస్తున్నారు. ఎక్కుమారన్న నిజాల చెప్పే రండి బండి 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 ఇది సకల జగన బండి రండి రండి బండి సంజయన్న బట్టల రండి అడోపేడో చేసుడే త్వరగా నీరు పోసుడే అడోపేడో చేసుడే త్వరగా నీరు పోసుడే సంజయన్న బాట బరాబరి నడుచుడే సంజయన్న బాట బరాబరి నడుచుడే జాపాన్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే జాపాన్య తెలంగాణకు ప్రాణమైన ఇచ్చుడే జాపాన్య తెలంగాణకు ప్రాణమైన బండి సంజయన్న సారథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర కదిలేరా. మోదీ గారి ఆశయాల సాధకుడై వస్తుండు. తెలంగాణ గడప గడప స్వాగతాలు పలకగా వీర తిలకమును దిట్టి హారతులే పట్టగా బీజేపీ కార్యకర్తలంత ఏకమవ్వగా సన్మాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అధ్యక్షుడికి పల్లె కలిగింది కూలి తెల్లే మన జగ పట్ట బతుకుల కైలండి కదలి రండి. నీళ్ళపేట
మీడియా వెహికల్ లోపల పెట్టండి సమస్యల మీద పోరాటం చేయడానికి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపి వారికి మంచి చేయడానికి మన ముందుకు కళాకారులు కార్మిక దర్శకులు రావాలి సంజయన్న బండి అరయుద్ధ గీతికై పోదాం ఉద్యమమైలండి కూలి వెళ్ళే దండయ్యి సాగుతున్నదో సంజయన్న యాత్ర అందూర వెళ్తిన రామయాత్ర వాడికి అర్థంగా నిలబడద్దు ఎవరు చలో 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 ఆగన్నా మీరు ఎవ్వరేమైతే ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దన్నా మీరు ఎందుకు చెప్తారు మళ్ళీ మారుస్తారు ప్రోగ్రామ్ వేదిక మీదకి దయచేసి స్టేజ్ మీద ప్రజా సంగ్రామ యాత్రలో 8వ రోజు ముఖ్య అతిథిగా మెడ్చల్ డిస్టిక్ లోటి మా ఊరి భూమి 250 ఎకరాలు ఆ మెడ్చల్ డిస్టిక్ లో పడ్డాయి. మేము పానీ చేయబోతే అన్ని కేసుల భూములు ధరణి వచ్చిన తర్వాత ధరణి కొన్ని ముందు యథావిధి ఉండే ఈ భూములన్నీ అక్కడ పడ్డాయి. మాకు పానీ రకం రావట్లేదు, ఏం లేదు. 250 మంది రైతులు, పేద రైతుల భూములన్నీ. 250 ఎకరాలు మేడ్చల్ల పడ్డాయి. అయితే ఇంకొక విషయం సార్, ధరణి కొన్ని ముందు పంట రాస్తుండే. ఇప్పుడు ఏమైంది, ఆన్లైన్ పైన తీసుకొని పోతాము, తీసుకొని పోతే బ్యాంకులో పేపర్ ఇస్తున్నారు పానీ తీసుకొని. మళ్ళీ పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ రాసుకొని రమ్మంటున్నారు. ఆ రాపిస్తారానికి పోతే ఏమేమంటాడు, నేను చూసి రాస్తా అంటాడు. ఒకవేళ టైం ఉంటేనేమో చూస్తాడు, లేకపోతే వారం రోజులు తిప్పలు పెడుతున్నారు. ఆ బ్యాంకులో చూడు తిరగడానికి ఇబ్బంది అవుతున్నారు. ముందు పేపర్ పటవారి రాస్తున్నప్పుడు పటవారిని ఏం చేస్తుంది, పానీ చూడగానే ఏం పంట పెట్టినామని పంట రాస్తుంది. ఆ పంట రావట్లేదు. ఇప్పుడు బాగా లోన్లతో కూడా ఇబ్బంది అయింది సార్. అది మీ దృష్టికి తీసుకొని కలెక్టర్ దృష్టికి కూడా పోయినాం సార్. ఈ రెవెన్యూ సమస్య ఇంకా సెట్ కాలేదు. ధన్యవాదాలు సార్. విజయ్ కుమార్ గారు బంటారం కోసం వెళ్తే వాళ్ళు అసలు అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ కూడా చేయలేరు సార్. అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ కూడా చేయలేరు అని చెప్పేసి 5 లక్షల బీమా అనేది ఇవ్వలేకపోయారు సార్. ఓకే, అట్లా 2-3 సమస్యలు ఉన్నాయి సార్. అట్లా రైతు బీమా అదే. ఇంకోసారి ఇక్కడ వికారాబాద్ జిల్లా మొత్తము వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. కానీ వ్యవసాయానికి సంబంధించిన ఒక్క కళాశాల కానీ డిప్లొమా కాలేజ్ కానీ ఏది కూడా లేదు సార్ ఇక్కడ. అది వస్తే కొంచెం రైతులకు సాంకేతికంగా కొత్తగా వచ్చేటువంటి అన్ని కూడా అందుతాయనేది నా అవకాశంలో ముగిస్తున్నాను. మాణిక్యరెడ్డి గారు. నా పేరు మాణిక్యరెడ్డి, నేను నవపేట మండలం నారాయణ గ్రామం. అయితే మీ అందరికి పెద్దలకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మా అన్న ఇంతకుముందు చెప్పినట్టు ధరణి ఈ హత్యలు ఆ హత్యలుగా కలిసినట్టున్నది. కానీ ఇంకా 30% రైతులు ఎక్కడ లేకుండా ఆకాశంలో ఉన్నారా భూమిలో ఉన్నారా తెలియదు. నేను జూలై 30 తారీఖు నాడు దరఖాస్తు పెట్టుకున్నాను ధరణి మ్యాటర్స్లలో. ఇప్పటిదాకా నాకు మెసేజ్ లేదు. అంటే నాటువంటి రైతులు ఇంకా 30% ఉన్నారు. అంటే మిస్సింగ్ నంబర్లని, లేకుంటే ఎక్స్టెన్షన్ మిస్సింగ్, సర్వే నెంబర్లు మిస్సింగ్. ఈ ధరణి దరిద్రం ఏంటిదో కానీ మా పానానికి వస్తున్నది సార్. ఇది చాలా కుటుంబాలలో కొట్లాటలకు దారితీస్తున్నది. ఈ ధరణి సరి చేయమని ప్రభుత్వం చెప్పాలి. అట్లనే మాకు మోసపోకడ తప్ప ఈదుడు రానట్టు అయిపోయింది మా పరిస్థితి. అక్కడ కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారు, ఇక్కడ మమ్మలను తప్పుదో పట్టిస్తున్నారు. 111 జీవో ఇక్కడ వికారాబాద్ అనంతగిరి నుంచి షురు పెడితే గండిపేట హిమాయసాగర్ వరకు మా 111 జీవో పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా చెక్ డ్యామ్లు కానీ చెరువులు కానీ లేవు సార్. మా ప్రాంతంలో 3 పైపులు వందడు నల్లబండి వస్తుంది సార్. ఏడిచిన నీళ్ళు కూడా రావు మేము బోరేస్తే. దయచేసి ఈ విషయంలో మాకు ఈ చెక్ డ్యామ్ల కోసమన్నా చేయండి, లేకుంటే మరి ఈ పరివాహక ప్రాంతం నిబంధనలను తొలగించి ఈ పాలమూరు రంగారెడ్డి అయితేనే మాకు ఈ కష్టాలు తీరుతాయి సార్.
ఈ పాలమూరు రంగారెడ్డి అని చెప్పడమే కానీ పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉన్నదో ఏం అర్థం అవుతలేదు సార్. మేము ఇది అలసిపోయినాం ఈ విషయంలో. దయచేసి మీరు మాకు ఈ నీటి వసతి కల్పిస్తే తప్పితే ఈ ఎలువ మండలాలు ఎక్కడ బతకని ఆస్కారం లేదు సార్. సాయప్ప గారు ఇప్పుడు కూడా ఏ ఒక్క బ్యాంకు వాళ్ళు నన్ను ఏదించుతున్నారు, మీ దృష్టికి తెచ్చినాను, నన్ను ఆదుకునే ప్రసిద్ధి మీది ఉన్నదని మిమ్మల్ని కోరుతున్నాను సార్. మాది కొడంగల్ ప్రాంతం. మా ప్రాంతంలో ఇంతకుముందు 69 జీవోలు 2013లో అమలు చేస్తామని చెప్పారు. 69 జీవో వల్ల నారంపేట్ కొడంగల్ ప్రాంతము ఎత్తిపోత పథకాలము వస్తుందని చెప్పి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఇదే పనిగా ఉంది. మా దగ్గర ఏంటంటే కంది పంట, ఇక వేరుశనగ, జొన్న పంట వేస్తుంటాం. ఆ పంటలు మా రైతులు ఎన్నిసార్లు 7 లేదా 8 బోర్లు వేసినా కూడా నీళ్లు రావడం లేదు. రైతులు చాలా నష్టపోతున్నారు. 69 జీవో అమలుకు పెద్దలు అందరూ చేయాలనుకుంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు పురుగుల మందు చస్తుంటే హలో దేశానికి అన్నం పెట్టే రైతు అయితే రాజు పేరు కట్టారు కానీ రైతు రాజు కాడు. రైతు రాజు కాలేడు కూడా. ఈ రైతు బంధు స్కీమ్ కూడా రైతుకు 10,000 ఎకరాలు 100 ఎకరాలకు ఉన్న మల్లారెడ్డి చెప్పాడు నాకు 600 ఎకరాలు అంటే 60 లక్షలు మల్లారెడ్డి కొడుతుంది. పెద్ద రైతుకి ఏమొస్తున్నది 10,000 కూడా వస్తుంది. కాబట్టి రైతు కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు చూసి రైతుకు ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి, రైతు సంతోషిస్తాడు. నమస్కారం. ఒకటి వస్తుంది కానీ ఇన్పుట్ సబ్సిడీస్ మొత్తము ట్రాక్టర్స్ కానీ మాకు మైనర్ ఇరిగేషన్స్ కానీ సూక్ష్మ క్షేత్రానికి సంబంధించినటువంటి అన్ని బంద్ చేసి ఓన్లీ రైతు బంద్ చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో మాకు రైతు బీమా ఉండలేదు, ప్లస్ దానికి సంబంధించి ఫసల్ బీమా కూడా అప్లై చేస్తలేడు. రెండోది మాకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి సేర్నర్స్ వస్తుండే, మాకు జాలి పందిరి వస్తుండే. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ను సెరికల్చర్ డిపార్ట్మెంట్ను మొత్తం తీసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కలిపిండు. మాకు ఏం అర్థమవుతలేదు. ఏదైనా సమస్యల పైన మేము పోయి మాట్లాడాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా తెలియని పరిస్థితి ఉన్నది. హార్టికల్చర్ సంబంధించిన ఏదైనా మొలకల గురించి పోవాలంటే అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర పంపిస్తున్నారు. సెరికల్చర్ సంబంధించిన పట్టుపురుల గురించి పోతే మేము పట్టుపురులకు సంబంధించిన దాని వ్యవస్థ మీద మేము పోతే పట్టుకుల సమాచారం ఇచ్చేది నాతుడే లేకుండా అయింది. కాబట్టి మా రైతుల కోసము అసెంబ్లీలో పార్లమెంట్ లో మా తరఫున గట్టిగా కొట్లాడి మాకు సంబంధించినటువంటి ఈ సబ్సిడీలు ఏవైతున్నాయో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ప్రతి సబ్సిడీ కొన రైతు వరకు చేర్పించడానికి తమరితో మనం చేసుకుంటున్నాం సార్. ఈ విధంగా ఇక ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా చంద్రశేఖర్ గారికి ఒకసారి నమస్కారం. ఒక్కసారి సారు మంత్రిగా ఉన్నప్పుడు 182 చెరువులు శాంక్షన్ చేసిండు. ఆ చెరువులకు తోములు లేవు, ఆ కాలువలు లేవు. ఆ కాలువలు కనీసము మరమ్మతులు చేస్తే 4 రైతులకు పారకమైంది. కాబట్టి ఆ చెరువులకు సంబంధించిన కూడా సిల్టు తీపించి రైతులకు ఆదుకోవాలని మేము అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాం సార్. వరకు అండగా ఉన్న వ్యక్తి కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా కేసీఆర్ సార్ డబ్బులు పెట్టుకుని అంటున్నాడు, రుణమాఫీ అంటున్నాడు, సబ్సిడీ అంటున్నాడు, ఫ్రీ యూరియా అంటున్నాడు. చేసేది ఏమన్నా మీరే పిలిపరాగా అవన్నీ చేసిన వ్యక్తి నా పట్ల వేసినారు. అందుకే ఈరోజు వాళ్ళు నచ్చగా చూస్తున్నారు. ఇక్కడ బాధ లేడానికి వాళ్ళు ఏం చేశారో మహారాష్ట్రలో చెప్తే కనీసం ముఖ్యమంత్రి గారు బుద్ధాన్ని వస్తుందని చెప్పి పేరు లేదు. ముఖ్యమంత్రి గారు కూర్చుంటాడు, ప్రగతిలో కూర్చుంటాడు. మీరు రైతు బాధ వినాలి కదా. గిడ్నే ముఖ్యమంత్రి వచ్చి కూర్చోలేదు కానీ ముఖ్యమంత్రి కూర్చునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఎప్పుడు పండుకునే పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితిలో మీ అందరి కష్టాలు తెచ్చుకోవడానికే 2023లో మీ అందరి ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం వాళ్ళే, రైతులను ఆదుకునే ప్రభుత్వం వాళ్ళే, మహిళలను ఆదుకునే ప్రభుత్వం వాళ్ళే, యువకులు ఆదుకునే ప్రభుత్వం వాళ్ళే, విద్యార్థులు ఆదుకునే ప్రభుత్వం వాళ్ళే. అటువంటి ప్రభుత్వం ఏర్పడడం కోసం మీ అందరైనా వస్తున్నాం. ఇలా మీరందరూ చెప్పారు. ఒక్క కేసీఆర్ సార్ రైతు బంధు ఇచ్చి అన్ని పని చేశాడు. హలో విత్తన సబ్సిడీ బంద్ చేశాడు.
ఫ్రీ యూరియా ఇస్తాడు, ఇచ్చేయడమ్మా అద్భుతాలు సృష్టిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి సారి. ఇలా రైతులు అందరూ పాలాభిషేకం చేశారు. ఆ పాలాభిషేకం చేసిన పైసలు పెడితే ఫ్రీ యూరియా వస్తుండే, పాల పాకలు పెట్టిన పైసలు పెడితే ఫ్రీ యూరియా వస్తుండే. ఇట్లా పెట్టాడు అందరు చప్పుడు పెట్టినాం, పదం పోయి మళ్ళీ కేసీఆర్ ఫోటోలు పెట్టినాం, పాలాభిషేకం చేసినాం. అద్భుతాలు సృష్టిస్తాడు. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టిండట అన్నాడు. అన్నారు అందరు విన్నారా? అద్భుతాలు సృష్టించడానికే వాళ్ళు చేసినట. డ్రిప్ సబ్సిడీ పనిచేసాడు, స్ప్రింకర్లు పనిచేసాడు, పాలియోలో సబ్సిడీ, పాలియోలు అన్ని ఫామ్ కూడా పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్న దాంట్లో సబ్సిడీ ఇచ్చాడు, దాని తర్వాత పనిచేసాడు. ఆయన పని అయిపోయింది కదా, పుట్టుబడి పని కంటే ఆయన కూడా కోటీశ్వరుడు. ఆయన తీసుకున్నానికి వచ్చాడు, ఆయన తీసుకున్నాక పనిచేసాడు. విత్తనాల సబ్సిడీ బంద్ చేసాడు, మరి అన్ని పనిచేసిండు, ఏం లేకుండా అన్ని పనిచేసాడు. లాస్ట్కు రుణమాఫీ ఇస్తాడు. ఇలా రైతుల పరిస్థితి ఉంది, నేను బ్యాంక్ అకౌంట్లో పని చేసుకుంటా, నా పైసలు తీసుకుంటా. ఇప్పుడు ముఖ్యమంత్రి ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఆశతో మనం పని చేసుకుంటాం, రుణమాఫీ నష్టపోయినాం కదా. ఇవాళ రుణమా రైతులు ఎప్పుడు కోటీశ్వరం కావాలనుకుంటున్నారు, లక్షాధికారం అనుకుంటున్నారు. పోయినసారి నష్టం జరిగింది, నమ్మి మళ్ళీ వ్యవసాయం నమ్ముకున్నాం, వేరే పని చేసుకోలేము మనం, వేరే వృత్తి లేదు. కనీసం మళ్ళీ పంట వేసుకుంటాం. పోయినసారి నష్టం జరిగింది కదా, కనీసం నష్టం పోవాలని చెప్పి ఈసారి మళ్ళీ పంట వేసుకుంటాం. మళ్ళీ పంట చేతికి వచ్చి బ్యాంకుల అకౌంట్లో పైసలు పడదాకా గ్యారెంటీ లేదు, మళ్ళీ నష్టపోతాం మనం. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఆయన ఫామ్ హౌస్ ఉంది, 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది అంటారు, తెలిసే మీ అందరికీ. ఆయన ఫామ్ హౌస్ 1 ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తున్నాడు. ఆయన చెప్పలేదు కదా, నేను చెప్పలేదు కదా. మరి మీరు ₹1 కోటి ఎందుకు సంపాదిస్తలేరు? మరి ఆయన ఏమైనా గంజా పండిస్తాడా, గుడిగా వేరే పండిస్తాడా అర్థం కాదు, బంగారం పండిస్తాడా? ఆయన పంట పొలంలో మాత్రం ఏ పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకుంటే ఏం జరుగుతుంది, ఈసారి దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి సాయిల్ టెస్ట్ చేసుకుంటాడు. మోడీ గారి ప్రభుత్వం ₹120 కోట్ల ఇచ్చింది, 120 కోట్ల సాయిల్ టెస్ట్ కోసం ఇచ్చింది. ఆయన ఫామ్ హౌస్ పని చేసుకుంటాడు, ఆయనేమో దొడ్డొడ్డు పండిస్తాడు. పోయినసారి తెలిసే మెదరికి పెద్ద సన్నపొడ్డు పండించారు కదా, దొడ్డొడ్డు ఆయన పండిస్తాడట. ఆయన ఏం చెప్పాడు, తెలంగాణ రైతులు మొత్తం సన్నపొడ్డు పండించాడు అన్నాడు. అందరం పండించడం. ఆయన అడిగినావు నువ్వేం పండిస్తావు అంటే దొడ్డొడ్డు పండించాడు. నువ్వు ఎందుకు చేస్తావు అట్లా అంటే, నాకు కలెక్టర్ చెప్పాడు, నా భూమి పరీక్షలు చేసారు, సాయిల్ టెస్ట్ చేసారు, అందుకే దొడ్డొడ్డు పండించాడు. మరి నువ్వు టెస్ట్ చేసుకుంటావా, బయట రైతులు టెస్ట్ చేసుకోవాలి. ఇలా సన్నపొడ్డు పండిస్తే రైతుల పరిస్థితి ఏంటి? అలా ఇలా పంట ఏమన్నాడు, మీరు మళ్ళా కొనుగోలు కేంద్రం అవసరం లేదు, పండించిన పంటను అక్కడే పెట్టుకోండి, ఆడికే ట్రాక్టర్లు వస్తాయి, ఆడికే అధికారులు వస్తారు, మీ పంట తీసుకొస్తాం, కొనుగోలు కేంద్రాలు పెడతాం, మీ ఇంటికే పైసలు వస్తాయి. ఇలా ఏమైంది, మనం పోయి కొనుగోలు కేంద్రాల్లో పంట తీసుకుపోయిన తర్వాత ఇట్లా చూడాలి, వర్షం వస్తుందా, ఇంట్లో ఉండాల్సిన రైతులు ఎలా కొనుగోలు కేంద్రాల పస్తులు పైసలు వస్తాయి. కనీసం సవదమంటే నీళ్లు, తాటిపత్రులు, ఇలా కోట పెడుతుంది, కాంట పేరుతోని, తరుగు పేరుతోని, తాడు పేరుతోని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలుసు. బ్యాంక్ అకౌంట్లో పైసలు పడితే మన రుణమాఫీ ఇవ్వలేమంటే పైసలు బ్యాంకులు ఖరీదు చేసుకుంటారు. రైతు బంధు అంటాడు, కౌలు దగ్గర ఎదిగారు. ఇవాళ మీరు చూడండి, ఇప్పటికి 8 సార్లు ఇచ్చినాం. ప్రధానమంత్రి మోడీ గారి వల్ల కిసాన్ సమ్మాన్ నిధిపై అందరూ 10 లక్షలు లేదా? ఎక్కడైనా క్యూ పెట్టినా మీరు? ఎక్కడ లాఠీ చార్జ్ అయిందా? మోడీ గారిపై ఫోన్ చేసి రైతుకి సమ్మాన్ ఇస్తా చెప్పిందా? ఇలా ఎలక్షన్ అప్పుడు ఇస్తారు. ఇలా కోటీశ్వర్లు అందరికీ ఇలా ఇవ్వాలి, మా రైతులందరికీ అందరికీ ఇవ్వాల్సిందే. కానీ కౌలు రైతులు ఎందుకు ఇవ్వడానికి కాదు, ఇవ్వాల లేదా? ఇలా హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉండేటువంటి పెద్ద బడా బాబులు అందరూ కూడా వాళ్ళ రైతులు ఇలా రైతు బంధిస్తున్నారు. ఇలా మోడీ గారు చేస్తాడు, వ్యవసాయం చేసే కౌలు రైత ఏ రైత కాదు, ప్రతి రైతుకి ఇస్తుంది ఆ పైసలు. ఇలా మీకు విషయం చెప్తారు, రాష్ట్ర లెక్కలు. ఇలా కేంద్ర ప్రభుత్వము వినాలి, కేంద్ర ప్రభుత్వము మీకు ఇచ్చిన రుణాలు కదా రైతులకు ఈ ప్రాంతంలో 1,30,895 1,30,895 మందికి కిసాన్ సమ్మాన్ నిధి కింద ₹244 కోట్ల 61 లక్షలు ఇచ్చినాం. 244 కోట్లు ఈ ప్రాంతానికి ఇచ్చినాయి. ఇలా విత్తనాలు యంత్రాలకు ఇస్తాం కదమ్మా, దానికి ₹4 కోట్ల ఇచ్చినాం. ఈ నియోజకవర్గానికి ₹4 కోట్ల ఇచ్చినాం. కృషి సంచయ్ యోజన కింద ₹70 కోట్ల ఇచ్చినాం. ఇట్లా ఇవి కేవలం 3కే 100 కోట్లు 1000 కోట్లు రైతులకు ఇచ్చాం. ఈ ట్రాక్టర్లు ఇచ్చారు, ట్రాక్టర్ దేనికోసం ఇచ్చారు? ఇలా యాంత్రీకరణ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేది. ట్రాక్టర్ల పేరుతో పోయినసారి ఇచ్చింది, మరి ఈసారి ట్రాక్టర్ ఇవ్వాలి లేదా? పోయినసారి ఇచ్చింది కదా, మరి ఈసారి ఎందుకు ఇస్తున్నాడు? కేంద్రం అడిగింది, మేము దేనికోసం పైసలు ఇస్తాం? మోడీ గారు ఒక మంచి ఆలోచన రైతులు ఆడుకోవాలని వచ్చింది. రైతులకు ఏం ఉపయోగపడుతుంది, రైతులు ఏ విధంగా వాళ్ళు బాగుపడాలి, రైతులు కష్టం ఎట్లా బయటపడాలి, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి,
మళ్ళీ రైతు కుటుంబం రైతు కొడుకులు కూడా మళ్ళీ రైతే కావాలనుకుంటున్నాం మనం. కానీ రైతు ఏమనుకుంటాడు, నా కొడుకు రైతు వద్దు, నా కొడుకు రైతు వద్దు, బిగారు ఆడుతుంది, బిచ్చమెచ్చుకుని బతికేస్తుంది కాబట్టి రైతు వద్దు అనుకుంటాడు. అలాంటి పరిస్థితి దేశంలో వస్తే ఇలా దేశ తిన్నోడు పెట్టాలి, రైతే రాజంటాం మనం. కానీ రైతు రాజు అవుతుందా, రైతు బిగారు వెళ్తుంది అర్థం చేసుకోవడం సార్. వడగల వారు వచ్చినాయి, అగల వర్షాలు వచ్చినాయి. ఈ 7 సంవత్సరాల ఒక్కసారన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు పైసలు ఇచ్చింది ఎప్పుడన్నా? వర్షాలు కూడా కమిటీ వస్తుంది, సర్వే అంటారు, ఇంత నష్టం అంటారు, అంత నష్టం అంటారు, పోతారు. మనం ఏం చేస్తాం, అరే వచ్చి రాసుకపోయారు కదా మళ్ళీ ఇస్తారు వచ్చి పైసలు చెప్పి మళ్ళీ పంట వేసుకుంటాం మనం. మళ్ళీ అడిగా మళ్ళీ పంట చేరు వేసాక మళ్ళీ పాత మర్చిపోతాం మనం. అంటే ప్రజలు కష్టాలు మర్చిపోయే విధంగా చేస్తుంది, కానీ ప్రజల కష్టాల నుంచి ఏ విధంగా బయట తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తలేదు. లక్ష రూపాయలు మేము అడిగేదా మీరేమన్నా? ఆయన ఇస్తాడు కదా, మళ్ళీ మనం 50 లక్ష వచ్చాయి, అది కూడా వేసేయండి అది. కాబట్టి ధరణి అన్నారు 5 ఎకరాల వరకు మళ్ళీ దాన్ని ఉపయోగిస్తే 5 ఎకరాలు ఉంటుందా, గుంట భూమి కూడా తగ్గట్లేదు. ఒకటే పట్ట, ఒకటే సర్వే నెంబరు, 5 ఎకరాలు నాకుంటే 1 ఎకరం ఎన్ని ఎక్తాను, ఇంకా 4 ఎకరాలు ఎదిగెక్కదని నేను అంటున్నాను. ఇది పెద్ద స్కామ్. ఎవరి జాగాలు, ఎవరి పట్ట, ఎవరి స్థలాలు, ఏ జిల్లాలు ఉన్నాయి, ఏ మండలం ఉన్నాయో ఎన్నికలప్పుడు గిట్టే చేస్తారు. ఓట్లు వేసుకోవడానికి ఓ గ్రామంలో మొత్తం బీజేపీకి ఓటు పడతానికి కేసీఆర్ సరే ఈ ఓట్లన్నీ అక్కడికి పడేస్తారు. తీసుకపోయి పొద్దున పోయి చూసుకోవాలి మన ఓటు ఎక్కడిది. ఇలా రైతుల స్థానపై సత్యం ఉన్నది. కాబట్టి ఇట్లా అనేక సమస్యలు బాధపడుతున్నారు. అందుకే మీ సమస్యలు తీసుకోవడానికి మీ ప్రభుత్వం రావడానికి, రైతు ప్రభుత్వం రావాలి, పేదోళ్ళ ప్రభుత్వం రావాలి, పేదలు ఆదుకునే ప్రభుత్వం రావాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రజా సంఘం యాత్ర చూస్తున్నాం. మా నాయకులు వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉండమ్మా, ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇలా ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఇస్తున్నా మీకేమన్నా? మొత్తం ఇచ్చినారు మీ అందరికి. మన ప్రాణాయిత ఇంత ఉండి ఆయన మంది అయిపోయాడు, ప్రాణాయిత చేవెళ్ళ వాళ్ళ ఊరు రంగారెడ్డి. ఆయన వచ్చే ఒక పెద్ద వచ్చి ప్రాణాయిత చేవెళ్ళ అన్నాడు, అన్ని సూరంగా వెళ్ళు. నీళ్ళు వచ్చినాయా మీకేమన్నా? ఒక్క చుక్క నీళ్ళు వచ్చినాయా? మళ్ళీ ఈ పెద్ద మంది వచ్చిండు వాళ్ళ ఊరు రంగారెడ్డి, ఆయన డిజైన్ చేసిండు, ఏం పైసలు రాలే. ఇది రీడిజైన్ చేసిండు, ఏం పైసలు నీళ్ళు రాలే. డిజైన్ చేస్తే నీళ్ళు రాలే, రీడిజైన్ చేస్తే నీళ్ళు రాలే. డిజైన్ చేస్తే పైసలు వచ్చినాయి, రీడిజైన్ చేస్తే ఇంకా పైసలు వచ్చినాయి. నీళ్ళు వచ్చినాయా మీకైనా? శిలాఫలంగా మాత్రం మంచిగా ఉన్నది, మిగతా మాత్రం మిగతాది. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు చేసుకోవడానికి ఇలా మేము మీ దగ్గరకు వచ్చినాం. కాబట్టి మీ సమస్యలు చేసుకోవడం తప్పకుండా మీ సమస్యలే నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడదాక ఆ సమస్యలకు అనుగుణంగా మేము ప్రభుత్వం ఏర్పడేస్తాం. వేరే మాకు స్ఫూర్తి, పేదలకు స్ఫూర్తి, పేదలకు అండగా వ్యక్తి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించినమ్మా. చాలా పేదలు ఇల్లు కావాలనుకుంటారు రైతులంతా కూడా. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, డ్రాయింగ్ రూమ్ కావాలి, ఏసీ రూమ్ రావాలి, రీడింగ్ రూమ్ రావాలి, గెస్ట్ రూమ్ రావాలి, అన్నస్త ఒక రూమ్, తమ్ముడు అడిగినా మనం నీ ఇల్లు లీడలేని పేదలకు ఇల్లు కావాలి. కాబట్టి మన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర మొత్తం ఇల్లు కట్టించి విజయదశమి రోజు, దసరా రోజు మంచి ముహూర్తం చేసి గ్లోబల్ చేసి చాలా అయిపోయింది. ఇటువంటి వ్యక్తి మాకు స్ఫూర్తున్నారు. 24 గంటలు ఫామ్ హౌస్ లో ఉండడానికి, ప్రగతి వల్ల ఉండడానికి మీకు వాళ్ళకి అధికారం ఇచ్చింది. అర్థం చేసుకోవాలి మేమందరూ కూడా. కాబట్టి మీకోసం మేము వచ్చినాం. మీ సమస్యలు తీసుకోవాల్సిన సమస్యలు చెప్పి తప్పకుండా అన్ని మేము మా దృష్టిలో ఉంటాయి. మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా అంటే ప్రభుత్వం కోసం ప్రయత్నం చేయండి, కలిసి ఉండండి. చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తారు కాబట్టి అందరు కలిసి ఉండి రైతులు దక్కుకుంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా మారుస్తాం, రైతులు దక్కుకుంటే ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేము మా ప్రభుత్వం అంటే రైతులు ఏ విధంగా కష్టపడి మేము పని చేస్తామని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయాన్ని మీరు ప్రకటించండి. తప్పకుండా మీకు అండగొట్టాం. అందరికీ నమస్కారం. ఒకసారి మన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడు. అందరికీ నమస్కారం. संजय बंडी जी ने ये जो यात्रा निकाली है, ये यात्रा तेलंगाना का भाग्य बदलने वाली यात्रा है. हम सबने हमने तेलंगाना में ऐसी सरकार देखी जो सरकार केवल अपना और अपने परिवार का विचार करती है. तेलंगाना के किसानों का विचार नहीं करती. బండి సంజయ్ గారు ప్రారంభించినటువంటి ఈ యాత్ర
తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేటువంటి ఒక యాత్ర, భాగ్యరేఖను మార్చేటువంటి ఒక యాత్ర. ఈ రాష్ట్ర ప్రభుత్వము కేవలము తన కుటుంబం కోసమే కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. आज बंडी संजय जी किसानों के बीच बैठे हैं, उनका दुख बांट रहे हैं, उनकी समस्याएं सुन रहे हैं कि आपने कभी केसीआर को इस प्रकार से किसानों के साथ बात करते हुए देखा है? బండి సంజయ్ గారు ఈరోజు రైతుల మధ్యలో కూర్చొని రైతుల యొక్క కష్టాలు తెలుసుకుంటున్నారు. ఎప్పుడన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులతోనే ఈ విధంగా కూర్చున్నారా అని అడుగుతున్నాను. केसीआर जी तो केवल अपने महलों में बैठकर नई नई योजनाएं तैयार करते हैं और उनके सारे साथी मिलकर उन योजनाओं से कैसे भ्रष्टाचार किया जाए, कैसे पैसा लूटा जाए, कैसे तेलंगाना का सारा पैसा उनकी तिजोरी में जाए, उनके घर में जाए, इसी का प्रयास करते हैं. ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో కూర్చుంటారు. ఫామ్ హౌస్ లో కూర్చొని పథకాలను రచించి ఆ పథకాల ద్వారా ఏ విధంగా దోపిడీ చేయాలని ఆలోచించి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటారు. अभी आप लोगों ने समस्याएं बताई, किस प्रकार से सब्सिडी बंद हो गई, किस प्रकार से नया पोर्टल तैयार हुआ तो हमारे सारे जो रिकॉर्ड है वो गायब हो गए और किसानों को कोई फायदा नहीं मिल रहा. किस प्रकार से ऋण माफी की घोषणा की गई थी, कर्ज माफी की घोषणा की गई थी, लेकिन किसी को माफी नहीं मिली. किस प्रकार से डबल बेडरूम का घर आप सभी को देने की बात कही गई थी, डबल बेडरूम का घर तो छोड़ दीजिए पर एक ईंट भी नहीं लगी. तो इस प्रकार से केवल और केवल आप सबके साथ धोखा हुआ. ముఖ్యమంత్రి గారు అనేక సబ్సిడీలను ఆపేశారు. కొత్త ధరణి సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు, రుణమాఫీని అమలు చేయడం లేదు అని చెప్తున్నారు. अब इसके ऊपर अगर सच में एक लोकतांत्रिक सरकार, एक जनता की सरकार, एक रैतू की सरकार हमको लानी है तो तेलंगाना में परिवर्तन करना होगा और उसी परिवर्तन की यात्रा को लेकर बंडी संजय जी निकले हैं. आपका आशीर्वाद मांगने के लिए निकले हैं और आपका आशीर्वाद मिलेगा तो महलों में रहने वाला नहीं, आपके बीच बैठने वाला नेता इस राज्य में नेतृत्व करेगा और निश्चित रूप से आपका भी भाग्य बदलेगा और तेलंगाना का भी भाग्य बदलेगा. రైతుల సర్కారు రావాలన్నా, ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక సర్కారు రావాలన్నా ఈ రకంగా రైతులతోని కూర్చునేటువంటి నాయకులను ఆశీర్వదించాలి. ఈ పాదయాత్ర ఒక మార్పు కోసం ప్రారంభించినటువంటి ఒక పాదయాత్ర, ఆ పాదయాత్రను మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. अब संघर्ष शुरू हो गया है. मैं आपसे केवल इतना ही कहता हूं कि संघर्ष के नायक बंडी संजय जी को आपका आशीर्वाद दीजिए. धन्यवाद, नमस्कार. పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి మీ ఆశీర్వాదాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. రైతులందరి తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మహారాష్ట్రలో ఉన్న ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా వారు ఏదైతే రైతులకు క్షేమంగా ఉండి మహారాష్ట్ర పెద్ద రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈ రోజుకున్నామని చెప్పేసి తెలియపరుస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాం. भैया भैया हेलो साइड నేను అద్దంటలేను భయ్యా, అన్న గడ్డం వస్తున్నారని. भारत माता
నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాతా కీ జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ A song by హిందూ బిడ్డల బండి ఉద్యమాల సింగిడై ఉదయించిన బండి ఉద్యమాల సింగిడై ఉదయించిన తలుపు తీసే బండి మలిసిన బొమ్మాసు వాళ్ళ తలుపు తీసే బండి ధర్మరక్ష స్థాపనకై దండు కట్టిన బండి దళిత బహుజనుల కొరకు జెండాలెత్తిన బండి సావుల సవాలు చేసి గెలిచినది బండి తెలంగాణ యుద్ధ భూమి దత్తారిల్లే బండి 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 ఇది భారత మాతా బండి 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 ఇది భారత మాతా బండి కదిలింది కాషాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు గల్లా పేదల బండి దండు 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 కట్టాలి బండి సంజయ్ అన్న జెండ పట్టాలి బాలిక సంఖ్యలు పెంచుకోవాలి భారత మాతకు చేకొట్టాలి తమ్ముడా కదిలింది కాషాయ బండి
దండు దండు కట్టాలి బండి సంజయ్ అన్న జెండ పట్టాలి సంఖ్యలు పెంచుకోవాలి భారత మాతకు జై కొట్టాలి చాల బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల బండి చాల బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల బండి అయ్యో 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 చెప్పండి అవతరించిన బండి తెలంగాణ యుద్ధ భూమి దండు 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 కట్టాలి బండి సంజయ్ అన్న జెండ పట్టాలి భారత సంఖ్యలు తెచ్చుకోవాలి దండు 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 కట్టాలి బండి సంజయ్ అన్న జెండ పట్టాలి భారత సంఖ్యలు తెంచుకోవాలి భారత మాతకు జై కొట్టాలి కాషాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల బండి కాషాయ బండి లేదు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల బండి అయ్యో 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 చెప్పండి పాలన దోపిడీల పాలన
మాట్లాడుతుందిగా కోరుతున్నాను. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ దిగాలి. కళాకారులు ఒక 5 నిమిషాలు మీరు దిగాలి. ఓకే ధర్మం ప్లీజ్. ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలన యొక్క ఎండగట్టడానికి ఈరోజు గత 8 రోజులుగా పాదయాత్ర చేస్తూ ఈరోజు వికారాబాద్ పట్టణానికి విచ్చేశారు. వారితో పాటు ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరుగా స్వాగతం పలుకుతూ ఈరోజు వికారాబాద్ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ పట్టణానికి 2 రోడ్ల అవసరం ఉన్నది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి మామిడి పళ్ళ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, పరిగిలో పాల కేంద్రాలు కావచ్చు, తాండూరులో కంది రోడ్డు కావచ్చు, ఇట్లా అనేక సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. మరి 33 జిల్లాల తెలంగాణ లోపల సాగునీరు విషయంలో ఏదైనా జిల్లాకు అన్యాయం జరిగిందంటే అది వికారాబాద్ జిల్లాకే పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. గతంలో ప్రామాణిక సేవలు అన్నారు, అలాగే జిల్లాల నుంచి వస్తాయన్నారు. ఈ 2 నదుల నుంచి కూడా నీళ్లు రాకుండా ఎడారిలో వాడే అవకాశం ఉంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి పెద్ద చంద్రశేఖర్ గారిని నేను మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 8వ రోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి పాదయాత్ర 8వ రోజు ఇక్కడ రావడము దానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. 8 తారీఖు అంటే నాకు రోజు డేటు. నేను 10వ తరగతిలో చదువుతున్న టైంలో నా రోల్ నంబర్ 8. దాని తర్వాత అసెంబ్లీకి పోటీ చేస్తే 8వ అసెంబ్లీకి నేను పోటీ చేసి విజయం సాధించిన. అసెంబ్లీలోకి వెళ్ళిపోయినాక నా నంబర్ సీట్ నంబర్ 44, అదే 8. నా పెళ్లి కూడా 88 సంవత్సరాలు. 8వ డేటు నాకు అయ్యొచ్చే డేట్న ఈరోజు బండి సంజయ్ గారు వికారాబాద్ లో పాదయాత్ర జరుపుకుంటున్న వికారాబాద్ ప్రజల తరఫున శుభాకాంక్షలు, మీకు అభినందనలు తెలియపరుస్తూ ఈ రోజు ఇక్కడ 8వ తారీఖు వచ్చింది కాబట్టి మీరు ఈ రోజు నుండి మొత్తం గవర్నమెంట్ ఫామ్ అయినంత వరకు మీరు విజయమే విజయం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇక్కడ రావడం, అదేవిధంగా పొద్దున నుండి కూడా పాదయాత్ర జరుగుతుంటే మా తమ్ముళ్ళు, నా అక్కలందరూ కూడా ఆశీర్వదించి ఆయనతో పాటు నడిచిన నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరూ కూడా చేతులెత్తి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాం. ఈరోజు బండి సంజయ్ గారి యాత్ర ఎందుకుందంటే గత 7.5 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం గతంలో 14 సంవత్సరాలు మనమందరం కూడా ఇట్లనే ఇదే చౌరస్తాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి సకల జనులకు అమ్మ జరిగితే దీనికంటే కూడా మించి వికారాబాద్ ప్రాంతంలో ఉన్న మా అన్నదమ్ములు అక్కజేటలు అందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తీర్పు మీకు అందరికీ కూడా నేను మర్చిపోలేనని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మనకందరికీ కూడా భూమి లేని వారికి అందరికీ భూములు వస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగులు అనేక సంవత్సరాల నుండి నిరుద్యోగులుగా ఆంధ్ర పాలనలో ఉంటున్న తరంలో మన రాష్ట్రం మనకు ఏర్పడితే
ఆంధ్రలోనేమో కాలు అడ్డం పెట్టి మడిగించుకుంటున్నారు. కానీ తెలంగాణలో నీటికి కరువుగా ఉన్న పరిస్థితులలో ఆంధ్రలో వెళ్ళిపోతే నీళ్లు కూడా మనకు వస్తాయన్నారు. 7.5 సంవత్సరాలు అయింది, ఒక్క చుక్క నీళ్లు కూడా రైతులకు రాని పరిస్థితిలో ఈరోజు బండి సంజయ్ గారి పాదయాత్రలో వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. రైతాంగం అంతా కూడా వచ్చి అయ్యా 7.5 సంవత్సరాలు అయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు అందరికీ కూడా నీళ్ళు వస్తాయి అన్నారు. 7 నీళ్ళు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రైతు వాళ్ళకు ₹1,00,000 ఇస్తామన్నారు, ₹1,00,000 అడుగుతున్నారు. అదేవిధంగా మీకు మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ రైతులకు అందరికీ కూడా ఎరువులు పురుగుల మందు ఫ్రీగా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క ఎరువు లేదు, ఒక్క ఎరువు పురుగుల మందు లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వము మొత్తం అంతా కూడా యువకులను వంచిస్తా ఉన్నది, ఆడవాళ్ళకు వంచిస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలకు కానీ గ్రామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక్క పైసా ఇచ్చిన దాఖలా లేదు. సర్పంచులందరూ చాలా మంది ఉన్నారు. ఈరోజు సర్పంచులందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఆలోచన చేసింది. భారతదేశాన్ని రక్షణ కలిగించుకుంటూనే నేను ఎందుకంటే 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా, ప్రధానమంత్రులను చాలా మందిని చూసిన, కానీ నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రిని నా జీవితంలో చూడలేదు. దేశాన్ని రక్షించుకుంటూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడబిడ్డల వాళ్ళ రక్షణ వాళ్ళు ఏ రకంగా ఉన్నారని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళకందరికీ కూడా టాయిలెట్స్ కట్టించే ఆలోచన కూడా ప్రధానమంత్రిగా ఉండి చేసేటట్టు మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీలకు చెప్తా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచులు వాళ్ళకు ప్రతి గ్రామానికి కూడా ఈ 7.5 సంవత్సరాల నుండి ఒక్క పైసా ఇవ్వని ముఖ్యమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి గ్రామానికి కూడా కనీసం అంటే 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 50 లక్షల రూపాయలతో ఏమైందంటే రైతు వేలకు 12 లక్షలు ఇచ్చారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్మశాన వాటికలకు 18 లక్షలు ఇచ్చారు. ప్రకృతి వనాలకు 15 లక్షలు ఇచ్చారు. ఇంటింటికి బాత్రూమ్లు కట్టించేసారు 10 లక్షలతో. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్స్ పెట్టి లైట్స్ గురించి కూడా ఎవడన్నా ఆలోచన చేసిన ప్రధానమంత్రి ఇప్పటి వరకు లేరు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో లైటింగ్ కాడికి వెళ్ళి ఎల్ఈడి లైట్లు కూడా ప్రధానమంత్రి గారు పెట్టిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అయితే ఇదంతా కూడా ఇంకొక విషయం చెప్తా నేను. కేసీఆర్ గారు చాలా హామీలు చెప్పిండు, తర్వాత గబ్బాలు కొట్టిండు. ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా లక్షాధికారులను కోటీశ్వరులను చేస్తానన్నాడు. కానీ ఆయన ఏం చేసిండంటే ఉపాధి హామీ పథకంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను 4,000 మందిని తొలగించి పారేసిండ్రు. వాళ్ళు ఈరోజు నిరాశ్రులుగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కూడా పర్మనెంట్ చేస్తున్నారు. ఇప్పటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కూడా తొలగించేసింది, కానీ వాళ్ళకు పర్మనెంట్ చేయలేదు. తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళని కూడా పర్మనెంట్ చేసి పడేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా పర్మనెంట్ చేసడే కాకుండా వాళ్ళని అందరినీ కూడా తొలగించి పడేసిండు. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి పెట్టలేదు. యువకులందరూ కూడా డిఎస్సి పెడతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఆయన చేసిన పని ఏంటిరా అంటే ఉన్న ఉద్యోగులకు 3 సంవత్సరాలు పెంచేసింది. ఉన్న ఉద్యోగులకు 3 సంవత్సరాలు పెంచడం వల్ల 3 సంవత్సరాలలో ఎవరైతే ఏజ్ బారైతున్నదో అనేక మంది యువకులు ఈరోజు ఏజ్ బారై ఉద్యోగానికి అర్హత లేకుండా పోయిన పరిస్థితిని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చేసినారు. తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రెండో ఎలక్షన్ వచ్చిందే ఉద్యోగాలు అయితే ఇవ్వలేకపోయినా కానీ నేను నిరుద్యోగ భృతి ఇస్తాను. నిరుద్యోగ భృతి ఇస్తున్న వ్యక్తి ఇవాళ వరకు కూడా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ భృతి లేదు. రైతులకు అందరికీ కూడా ఫ్రీ ఎరువులు ఇస్తామన్నారు. అన్న రాలేదా? కేసీఆర్ గారి నిరంకుశ పరిపాలన
అదే ఏ విధంగా అయితే ఈరోజు ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తా ఉన్నాడు. ఊళ్ళకెళ్ళి ఎన్నింటికి చెప్రాసులు పట్టుకొస్తా ఉన్నాయి. కానీ చెప్రాసులు ఎక్కడ పోయినో ఏమో. ఎవరైతే ఈరోజు మన దగ్గర ఉన్నారో ఈరోజు ఏదైతే మనకు స్కూళ్ళలో కేజీ టు పీజీ ఏదైతుందో అక్కడ పూర్తిగా స్కూల్ ఈరోజు 4000 స్కూళ్లను బంద్ చేసిన చరిత్ర ఈరోజు కేసీఆర్కి వచ్చింది. కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళందరూ కూడా పోలీసులను ఏమన్నారు ఆ రోజు విద్య కొరకే ఉపయోగిస్తా ప్రశాంతంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఎవరైతే పిల్లలు బడికి రారో వాళ్ళని పోలీసులు పట్టుకొస్తారన్నారు. పోలీసు వాళ్ళను పోషించండు ఆ రేస్ కుక్కలన్నీ కూడా ఈరోజు కేసీఆర్కు రక్షణగా మిగిలినాయి. కానీ ఈరోజు మన కొరకు పనిచేసే పరిస్థితుల్లో లేదు. మనకు ఈరోజు బండి సంజయ్ గారు వస్తున్నారు కాబట్టి గౌరవార్థం కొరకు నేను హెలికాప్టర్లో పువ్వులు చల్లిపిస్తా అని చెప్తే ఈ ఎదవ ఇక్కడ ఎస్పీ గారు బిడ్డ ఎస్పీ మావి కూడా రోజులు వస్తాయి పుట్లు నాకు తిరగలేదు కాబట్టి బాధిస్తలేదు. మా మిత్రుడు అన్న ఇందాక వారు కూడా మాట్లాడారు. అన్న మాట్లాడితే ఏమంటాడంటే నేను ఇయ్యను పోయేమని చేసుకున్నాను అన్నావు కదా రోజులు వస్తాయి నేను బూట్లు నాకు ఇచ్చే పరిస్థితి. ఈ విధంగా వాళ్ళు పోలీసులు చేస్తే మాకేమవుతున్నది మీరు అందరూ కూడా పోలీస్ కంటే ఎక్కువ నరేంద్ర మోడీ సైన్యంగా నా మిత్రులందరూ కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆ రోజు ఈరోజు ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా కాలం చెల్లుతుంది బిడ్డ అని చెప్పేసి నేను వార్నింగ్ ఇస్తూ చర్యలు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇప్పుడు మాట్లాడే ముందు ధర్మ ఎల్లన్న గారు పాట పాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వికారాబాదు గుండెల నిండా ఇది బీజేపీ జెండా. కేసీఆర్ కేటీఆర్ నీ కుటుంబంలో ఉన్న ఒక చెంచల్లారా వచ్చి ఒక్కసారి వికారాబాద్ గడ్డ మీద చూడుర్రి. మా బండి సంజయ్ అన్న చేసిన పోరాటాన్ని గుర్రంపోడులో గిరిజన భూములు దోసుక తింటుంటే ఆ దొంగలకు ఎదురుగా అడ్డం పడి కొట్లాడి జైలుకి వెళ్ళి పోరాటం నడిపిండు మా బండి సంజయ్ అన్న. గా పోరాటాన్ని పాటగా రాసుకున్నా గా పాటనే మీకు వినిపిస్తా. పాడుకుందామా? కాషాయపు జెండా జాగాలే గుండెల నిండా ఇది కాషాయపు జెండా ఇది కాషాయపు జెండా జాగాలే గుండెల నిండా ఇది ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండ ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండ ఇది బీజేపీ జెండా బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండ ఇది కుర్రపోడులోన గిరిజన భూములు కుర్రపోడులోన గిరిజన బిడ్డలు ప్రాణంగా కాపాడుకుంటున్న భూములు దోసుక తింటున్న దండల చెరుంట పరాయి కిరాయి గుండల చెరుంగా ఇది చెంగు నడిపిన జెండా ఇది జైలు కల్లిన జెండా ఇది చెంగు నడిపిన జెండా ఇది చెంగు నడిపిన జెండా ఇది జైలు కల్లిన జెండా కాషాయపు జెండా త్యాగాలే గుండెల నిండా ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండ. అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే లారీల కింద ప్రాణాలు పోతుంటే ఎంతకాలం అంటూ ఎదిరించినందుకు నేరల్ల దళితుల చిత్రహింసలు పెడితే నేరల్ల దళితుల
నిలబడ్డ జెండా ఇది కాషాయపు జెండా కండగా నిలబడ్డ జెండా రైతుల కండగా నిలబడ్డ జెండా ఇది కాషాయపు జెండా బీజేపీ జెండా ఉద్యమాల పోరు దండా వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీ గారు వీరు ఏదైతే యాత్రను ఉద్దేశించి 8 రోజులుగా చేస్తున్నారో ప్రజల కొరకు పోరాటం చేస్తున్నారో వారిని ప్రసంగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. भारत माता की भारत माता की जय श्री राम తరుస్తారు కదా భయపడతారా వర్షానికి ఎక్కడెక్కడో భయపడతావా నేను ఎవరు ఊరు కదా ఇంకేం మాట్లాడాలా ఇంకా తొందరగా మాట్లాడాలి జై శ్రీరామ్ చేతులు ఎత్తురు చలి పోతుంది వర్షం పోతుంది అన్ని పోతుంది జై శ్రీరామ్ మొన్న వికారాబాద్లో మైక్ పెట్టేస్తాం సీఎం అంటే మైక్ పెట్టేస్తాం మన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు సీఎం మన మోదీ గారి పార్టీ అన్న అవునా కదా మన అమిత్ షా గారి పార్టీ అన్న మన నడ్డా గారి పార్టీ అన్న మన కుటుంబ పార్టీ కాదన్న సీఎం కవర్ పార్టీ కాదన్న మనం ఒక్క నిర్ణయించే పార్టీ కాదన్న మనకెందుకన్నా సీఎంలు మీ అందరి మీద నమ్మకంతో మీ అందరూ నాకు అండగొట్టరని పార్టీకి అండగొట్టరని నమ్మకం విశ్వాసంతో మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఒక బాధ్యత పేపరే బండి సంజయ్ తెలంగాణలో దుమ్ముతుమే కొట్లాడు ఈ అరాచక పాలన ఈ అవినీతి పాలన కుటుంబ పాలనను గడీల పాలనను నయా నిజాం పాలన పొద్దలు కొట్టి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మా చేతిలో పెట్టుకున్నారు అదే మన పని అంతకన్నా ఏ పని మీరందరూ ఎప్పుడు నాకు అండగా ఉంటారా లేదా పక్క వర్షాలకు తుఫాన్లకు వరదలకు ఈగలకు భయపడరా మీరు భయపడతారా నేను మొన్న ఎక్కడ చేసినామో అక్కడనే అన్నాము లేదా ఎక్కడ కాశీలం కింద ఎత్తాను అక్కడనే ఎత్తున్నాము అమ్మో మీరు తోపుగానన్నా పోటుగానన్నా మీరు వట్టిగా ఎగిరేద్దామా అన్న ఎగిరేసి పెట్టారు మీరు అందరూ కూడా అవునా కదా వాడు ఎవరైనా మోడీ గారు అనుమతి తీసుకొని రమ్మనట వచ్చింది అమ్మ మోడీ గారు వచ్చారు ఎవరు వచ్చారు మోడీ గారు వస్తామా దేశాలనే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవ్వని ఎక్కడ ఈ ప్రాంతం వచ్చాక మోడీ గారు రావాలి మోడీ గారు భయపడ్డావా ఎగిరేసావా లేదా మరి కేసీఆర్ సార్ వాళ్ళే వేసి సవాల్ చేశారు నా అనుమతి లేకుండా రా బిడ్డ అని పోయిందా టీఆర్ఎస్ వచ్చి దమ్ముందా మరి దమ్ముందా ఇవాళ తెలంగాణ రక్తం ప్రవహిస్తలేదా హిందూ రక్తం ప్రవహిస్తలేదా డూప్ కాదా మీరన్నా ప్యూర్ కాదా ఒరిజినల్ కాదా అందుకే భారతీయ జనతా పార్టీ ప్యూర్ ఇది డూపుగాన పార్టీ కాదు ఇది దమ్మున్న పార్టీ అవునా కదా మరి వికారాబాద్ జిల్లా దీని అనంతగిరి జిల్లా చేద్దామా లేదా చేద్దాం అన్నీ చేద్దాం నా ఫస్ట్ టైం మాట్లాడతాను ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం మాట్లాడతాను అనంతగిరి జిల్లా అనేది శక్తివంతమైన ప్రాంతం అనేది అనంత పద్మనాభ స్వామి పాదాల చంద్రుని పవిత్ర ప్రాంతం అనేది మార్కండేయ స్వామి తపస్సు చేసిన తపో భూమి అన్న ఇది కొడంగల్ వెంకటేశ్వర స్వామి భజనేశ్వరి పవిత్ర భూమి అన్న ఇది వెంకటదాసు కీర్తనతో ప్రతిధ్వనించే భూమి అన్న ఇది ఇంత పవిత్ర గడ్డ మీద నిజంగా మాట్లాడే అవకాశాలు నిజంగా సంతోషం ఉన్నా నేను అదృష్టవంతున్నా అక్కడ స్టార్ట్ అయిన యుద్ధం
మా చంద్రశేఖర్ అప్పుడు మామూలు కాదన్న. నువ్వు చంద్రశేఖర్ నాకు ఇప్పుడు పరిచయం కాదన్న. ఆయన బీజేపీలో చేరకముందే నేను రాష్ట్ర అధ్యక్షుడు హేళకరని పిలిపించింది ఒకరికి. తమ్మి నాకు బీజేపీ ఇంపార్టెంట్ బాగా ఇష్టం, మోడీ గారు చాలా ఇష్టం తమ్మి, కానీ ఇప్పుడు పార్టీలో ఏదో పార్టీని మార్చుకోవాలని. కానీ నువ్వు మాత్రం కొట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ బాక్సింగ్ భద్రంగా టీఆర్ఎస్ కష్టపడి చేస్తా తమ్మి, నేను యుద్ధం చేస్తా తమ్మి, ఇబ్బందులు పడ తమ్మి. కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఏ సేవ అయినా సేవ చేస్తా తమ్మి. అమరవీరుల త్యాగాల కళ్ళను ఉడుస్తా తమ్మి, నేను వాళ్ళ త్యాగాలను వృధా ఊడే తమ్మి. అది మీతోనైతే తమ్మి, భారతీయ జనతా పార్టీతోనే అయితే తమ్మి అని చెప్పి నన్ను పిలిచి నన్ను ఆశీర్వదించి ఎప్పుడు నాకు అండగా ఉన్న మా అన్న చంద్రశేఖర్. అంటే 25 సంవత్సరాలకి ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఒకేతాడు అన్న అవుతారా? తెలంగాణ రక్తం ప్రవేశించడు అన్న సరసర వస్తుంటాడు లోపల. కేసీఆర్ సార్కి అందుకే మా అన్న అంటే బాగా ఇప్పుడే అది ఏం తప్ప తడుస్తూ ఉంటాడు. అవునా కదా? ఈరోజు సభాధ్యక్షులు గవర్నర్లు మా సోదరుడు కష్టపడి పనిచేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు మా సదానంద రెడ్డి గారికి అందరూ కష్టపడి పనిచేస్తారు ఇక్కడ. మా సదానంద రెడ్డి గారికి, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మా కాసం వెంకటేశ్వర్ గారికి, ఈ యాత్ర ప్రముఖ్ నెల రోజు కష్టపడి పనిచేసి ఈ యాత్రను విజయవంతం చేస్తున్న మా అన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు మన మనోహర్ ఒక సపోర్ట్ కొట్టాలన్న మా అన్నగారు. మనోహర్ వాళ్ళ కొంతమంది వీరేందర్ గౌడ్ గారు, లింగల దీపక్ రెడ్డి గారు, దాంతోపాటు శంకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అన్న ప్రదీప్ కుమార్ గారికి, నందన్ కుమార్ యాదవ్ గారికి, ప్రహ్లాద్ రావు గారికి, శివరాజ్ గారికి, రమేష్ గౌడ్ గారికి, రమేష్ గారికి, పాండుగౌడ్ గారికి, వెంకట గారికి, యువ మోర్చా, దళిత మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మైనార్టీ మోర్చా, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులకు, మా రాష్ట్ర అధ్యక్షులకు కూడా, మహిళా మోర్చా. అప్పుడు మహిళా మోర్చా మర్చిపోతాం అక్క. అబ్బో అంతా మాంగళమ్మ వాళ్ళు ఝాన్సీ ఝాన్సీ రుద్రం మిమ్మల్ని మళ్ళీ తీరుస్తాం నన్ను మీరు. మా గీతక్క ఉంది, ఆ గీతక్క ఒక్కడ రాబో మాకు అందరూ. మా యువ మోర్చా మా అధ్యక్షుడికి మా బాణకు సపోర్ట్ కొట్టాను అందరూ ఒకసారి. మా బాణకు మా కిసాన్ మోర్చా శ్రీరణ ఉన్నాడు. మా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మా హుసేన్ నాయక్ అన్నారు. ఇప్పుడు మా ఎస్టీ గాంధీ మా రవీందర్ నాయక్ అన్నాడు. ఇక్కడనే దళిత మోర్చా అధ్యక్షుడు మా భాష అన్నవాడు. అన్ని మోర్చాలు అయిపోయినాయి కదా. అందరికీ నమస్కారం. పేర్లు మర్చిపోతే దయచేసి అంజన బాధ్యత. మా శాంతి కుమార్ అన్న గారికి, నిన్ననే సార్ వేయండి ఎడిగాడు, నేను ఎప్పుడు పోతలు చేస్తాను కానీ పోతలు సార్ ఇంకా పోయలేదన్న. మీ అందరి నుంచి భయపడ్డాడు. నేను చెప్పిన మొన్నే కూడా చెప్పిన, సార్ ఢిల్లీలో ప్లీజ్ సార్ మోడీ సార్ ప్లీజ్ అపాయింట్మెంట్ ఈఎన్ 2 నెంబర్ పడితే 2 రోజులు కావాలి సార్. మోడీ గారు కేసీఆర్ లెక్కనే ఫామ్ హౌస్ అవ్వడా మోడీ సార్? ప్రగతి భవన్ ఉంటాడా? రోజు 24 గంటలు పడ్డాడా? 4 గంటలే పడ్డాడు అన్న మోడీ సార్. కానీ కేసీఆర్ సార్ 4 గంటలే తిరిగి ఉంటాడు. మోడీ సార్ ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తాడు. ఇక కొంతమంది బాగుతారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటా? నేను బీజేపీ టీఆర్ఎస్ ఒకటితే జిహెచ్ఎంసీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలుస్తుందన్న? ఎందుకు గెలుస్తుంది? దుబ్బాకలో ఎందుకు గెలుస్తామన్నా? వరంగల్లో 12 సీట్లు ఎందుకు గెలుస్తామన్నా? ఖమ్మంలో ఇంకో ఖాతా ఎందుకు గెలుస్తామన్నా? తెలుస్తామన్నదా? మరి బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పేరా? మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎడిగారు? మరి టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న పార్టీ ఏది? దమ్మున్న పార్టీ ఏది? ధైర్యమున్న పార్టీ ఏది? టీఆర్ఎస్ పార్టీ గడిన బద్దలు కొట్టే పార్టీ ఏది? ఎంఐ పార్టీలు బట్టలు ఉడేసి తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టే పార్టీ ఏది? పక్క కొడదామా లేదా? భయపడతామన్నా? భయపడతామా? గట్టే పలే. ఇప్పుడు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ ఒకటట. మరి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎప్పుడైనా కలిసి పోటేసిందా? టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటేసింది. టీఆర్ఎస్ పార్టీ టీడీపీ కలిసి పోటేసింది. టీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీ అందరితో పోటేస్తాను. అది గుంపులకు పోయిందా? అంతేనా కదా? వాడు అధికారులు వస్తే ఆయన పోయి పక్కన పోయి అమ్మవుతుంది రావు అన్న. ప్రజాప్రతినిధులు గెలిపించిందన్న. గెలిపించి నేను మెతుకులు నిలిపిస్తాను మనకు. కానీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ
కేసీఆర్ దగ్గరికి పోయి ఎంగిలి మెతుకులు తినే నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఎంగిలి మెతుకులు తిన్నారు ఎవరో మీ అందరికీ తెలుసు. అవునా కదా? భారతీయ జనతా పార్టీ దమ్మున్న పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ అనంతగిరి జిల్లా కోసం, ఈ అనంతగిరి జిల్లా అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎక్కడ భయపడే పార్టీ కాదు. మీకోసం కష్టపడితే, రైతుల కోసం కష్టపడితే, యువకుల కోసం కష్టపడితే, మహిళల కోసం కష్టపడితే, ఉద్యోగుల కోసం కష్టపడితే, అందరి కోసం కష్టపడి యుద్ధం చేస్తే మమ్మల్ని లాఠీగా చేస్తున్నారు, లాఠీతో ఓడుతున్నారు, జైల్లోకి పంపుతున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఇంటికి ముందే తమ్ముడు వచ్చాడు, అన్న సిఐ గారు నన్ను కొట్టిరన్నా, ర్యాలీకి వస్తే కొట్టిరన్నా, సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల కోసం పోతే నన్ను కొట్టిరన్నా. భయపడతామా కొట్లాడితే? ఆ తమ్ముడు వచ్చాడు, ఏం లేదన్నా భయపడే ప్రసక్తి లేదు. ఆ తమ్ముడితో ఇంకో తాత వచ్చిండు, ఏం తమ్మి ఉప ఎన్నికలు వస్తున్నాయా అనంతగిరి జిల్లాలో అన్నాడు. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే దళిత బంధు వస్తాయి కదా మాకు, ఉప ఎన్నికలు వస్తే బీసీ బంధు వస్తాయి కదా మాకు. ఉప ఎన్నికలు వస్తాయా? వస్తాయన్నా ఇక ఊకోరు పక్షులు ఒప్పుకుంటుంది. ఎక్కడ పోయినా ఉప ఎన్నికలు ఆడుకుంటున్నారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ బయటకు వస్తారు ఫామ్ హౌస్ నుంచి. ఉప ఎన్నిక ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టుకు ఇక ఓయే పార్టీకి పథకాలు ఎక్కువ. బీసీ బంద్ వస్తుందన్న, గిరిజన బంద్ వస్తుందన్న, గిరిజనులకు 12% చేసి కూడా భయపడి ఇస్తారు కావచ్చన్నా. అందుకే ఉప ఎన్నికలు రావాలని కోరుకునే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయంటే దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోయినున్న సారు పోయి వంగి దండాలు పెట్టండి చెప్పిన దండాలు పెడతారని చెప్పి దండాలు పెట్టిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. కోతలు పోతే ఇష్టపడతావా? అంతకుముందు వదులుతామే పోయి 5 నిమిషాలు మాట్లాడు, మళ్ళీ కదా ఇచ్చింది 50 నిమిషాలు 3 సార్లు మాట్లాడాడు. నువ్వు ఢిల్లీ పోయావు, ఢిల్లీ పోయి మోడీ గారిని కోరికలు కోరుతావు. మరి మాకైతే అపార్ట్మెంట్ ఇవ్వాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో మాకు కూడా కోరికలు ఉంటాయి కదా. మరి ఏం అడిగినావు సార్ అంటే ఇదడిగినా అదడిగినా అన్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ సార్, అరే వరంగల్ కేఎంసీకి 120 కోట్ల రూపాయలు ఇచ్చినారు సార్ మీరు, నేను 30 కోట్లు ఏలకపోయినా సార్ ఎందుకు అడగలే చెప్పినావా? స్మార్ట్ సిటీకి నిధులు నేను ఇస్తలేను సార్, నువ్వు ఇచ్చినావు తప్పైంది సార్ అని చెప్పాలి. లెక్కలు వేసుకున్నావా నువ్వు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నువ్వు నాకు ఇల్లు ఇచ్చినావు సార్, నేను డబుల్ బెడ్రూమ్ పేరుతోని తెలంగాణ ప్రజలు మోసం చేసిన సార్ అని చెప్పుకున్నావా నువ్వు? మరుగుదొడ్లు నాకు ఇచ్చినావు సార్, కానీ మరుగుదొడ్ల మీద ఫోటోలు నాయే పెట్టుకుంటున్నా సార్ చెప్పుకున్నావా నువ్వు? ఇచ్చిన నిధులని దారి మలిచిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదల కోసం మేము పనిచేస్తున్నాం, పేదల కోసం మోడీ గారు పనిచేస్తున్నారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం, రేషన్ బియ్యం ఇచ్చినాం, చెట్లకు పైసలు ఇచ్చినాం, నీళ్ళకు పైసలు ఇచ్చినాం, లైట్లకు పైసలు ఇచ్చినాం, రోడ్లకు పైసలు ఇచ్చినాం, మోరీలకు పైసలు ఇచ్చినాం, కమ్యూనిటీలకు పైసలు ఇచ్చినాం, రైతు వేదిక ఇచ్చినాం, చివరకు శ్మశాన వాటిలో పైసలు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు మేమేస్తున్నాం, నేషనల్ హైవే కింద రోడ్లు మేమేస్తున్నాం. ఈ అనంతగిరి జిల్లా నుంచి ఇక్కడ నుంచి రాయచూర్ వరకు నేషనల్ హైవే ఇచ్చి రోడ్లు ఇచ్చిన మేము. అప్పా జంక్షన్ నుంచి ఈ అనంతగిరి జిల్లా వరకు కనీసం రోడ్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ల్యాండ్ను సేకరించని చెప్పి మేము కోరుతూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి చేత కాకపోవడం వలన అప్పా జంక్షన్ నుంచి ఇక్కడ కూడా రోడ్ వేయడానికి ఇబ్బంది పడుతుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లా మీద ఏ విధంగా నిర్లక్ష్యంగా వెళ్తున్న. అంతకుముందు రాయచూరు అంటే 5 గంటలు పెట్టేది, 2 గంటలు పోతున్నాం. అప్పా జంక్షన్ నుంచి ఈడికి రావాలంటే 2 గంటలు పడుతున్నది. ఇదే ఇలా నేషనల్ హైవే. ఈ మూర్ఖుడు ఇలా ల్యాండ్ను సేకరించి మనకిస్తే ఇప్పటికీ హైవే అయ్యేది. దాన్ని పట్టించుకోడు. ఏమి ఇచ్చినా కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు. వికారాబాద్ జిల్లాకి ఏమి ఇచ్చింది అన్నాడు. చెప్తాను ఒక్కసారి ఓకే ఉన్నదన్న. వికారాబాద్ అభివృద్ధికి, వికారాబాద్ నియోజకవర్గానికి అందరినా వికారాబాద్ నియోజకవర్గానికి 387 కోట్ల 93 లక్షల రూపాయలు ఇచ్చినాం. 387 కోట్లు. ఎన్ని కోట్లు? 387 కోట్ల 93 లక్షల రూపాయలు వికారాబాద్కి ఇచ్చినాం. వికారాబాద్ జిల్లాల గ్రామాల అభివృద్ధికి 1240 కోట్ల 79 లక్షల రూపాయలు ఇచ్చినాం. వికారాబాద్ పురపాలక సంఘం అభివృద్ధికి 22 కోట్ల 36 లక్షల రూపాయలు ఇచ్చినాం. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, పరిగి, తాండూర్ పురపాలక సంఘాల అభివృద్ధి కోసం 41 కోట్ల 29 లక్షలు ఇచ్చినాం. వికారాబాద్ జిల్లాలోని 1,30,890 మందికి రైతులకు PM కిసాన్ సమ్మాన్ నిధి కింద
244,61,10,000 రూపాయలు ఇచ్చినాం. ఉజ్వల యోజన పథకం కింద వికారాబాద్ జిల్లాలో 51,405 మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగంలో విత్తనాలు యంత్రాల కోసం 4,12,00,000 రూపాయలు ఇచ్చినాం. వికారాబాద్ జిల్లా ప్రధానమంత్రి సడక్ యోజన కింద 56,65,00,000 రూపాయలు ఇచ్చినాం. వికారాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కింద 70,12,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇవాళ ఒక్కసారి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడున్న నాయకులు చెప్పాలి, ఇక్కడున్న మంత్రులు చెప్పాలి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అయిన నాయకులు చెప్పాలి, మేము అభివృద్ధి కోసం పోయినా నాయకులు చెప్పాలి, రౌడీజం గుండాజం చేసే నాయకులు చెప్పాలి. నీ రౌడీజాన్ని 2023 తర్వాత బిడ్డ ఏం చేయాలని చేస్తాం. మీ కేసులు మాఫీ చేసుకోవడానికి మిమ్మల్ని గెలిపించిన ప్రజల యొక్క మనోభావాలను కేసీఆర్ కు తాకేటువంటి మూర్ఖులు ఇలా పార్టీలు మార్చి ఈ జిల్లాను అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. చెప్పండి, మీ పార్టీలు మారిన మంత్రులారా, ఎమ్మెల్యేలారా, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2,40,000 ప్రధానమంత్రి సడక్ ఆవాస్ యోజన కింద ఇళ్ల పథకాన్ని ఇచ్చింది. మీ ముఖ్యమంత్రిని నొప్పించి ఈ జిల్లాకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ వరకు వచ్చినో ఆ నాయకులు చెప్పాలి. అరే ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద మరుగుదొడ్ల నిర్మాణానికి మేమిస్తే ఈ జిల్లాకు ఈ నాయకులు ఎన్ని మరుగుదొడ్లు తీసుకొచ్చిరో కట్టించిరో ఒక్కసారి వీళ్ళు చెప్పాలి. అరే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మేము రోడ్లు వేస్తున్నాం, మీరు ఎన్ని రోడ్లు వేసిరో ఒక్కసారి వీళ్ళు చెప్పాలి. ప్రతి పైసా కేంద్రం ఇస్తే ఇలా వీళ్ళ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ పేదల కోసం, పేదల అభివృద్ధి కోసం, పేదల కష్టాలు తెలుసుకోవడం కోసమే ఈ ప్రజా సంగ్రామ యాత్రను 8 రోజులు నిర్వహిస్తున్నాం. రాంగ రైతులు చెప్తున్నా, రైతు బండ రచ్చబండ నిర్వహించినాం. రైతులు బాధపడుతున్నారు అన్న, ఈ జిల్లాలో రైతులు కష్టాలు పడుతున్నాం. ఒకనే ప్రాణైతే చేయాలని చెప్పి ఆయన ముంచిపోయాడు, ఇంకొనే రంగారెడ్డి పాలమని చెప్పి ఈయన ముస్తున్నాడు. మాకు కష్టాలు, మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మా కుటుంబాన్ని కనీసం పోషించుకునే పరిస్థితుల్లో ఇలా సబ్సిడీలు ఎత్తేసిండు, పాలియా సబ్సిడీ ఎత్తేసిండు, విత్తనాల సబ్సిడీ చేసిండు, యూరియా ఫ్రీ అని అందిస్తలేడు. ఏది ఇస్తారు? ఎలా పండించిన పంటకు గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్నామా అని చెప్పి ఇప్పటిగా రైతులు బాధపడ్డారు. నిరుద్యోగ యువకులు వచ్చారు, అన్న నోటిఫికేషన్ ఇస్తున్నాడు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పడేసే అవకాశం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమలు ఏర్పడేస్తారు. అరే తాండూరు అంటే సాబాస్ పంటలకు పెద్ద కంపెనీ అన్న, రాంగ చూస్తున్నాడు. సాబాస్ పంటలతో పెద్ద డిజైన్ చేయొచ్చు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సాబాస్ పంటల కార్మికులే కానీ, సాబాస్ పంటల యజమాని కానీ ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం అంతా గ్రానైట్ మీద పడ్డారు. గ్రానైట్ మీద వాడి కోట్లు తనుకుంటున్నారు. గ్రానైట్ చేసుకోను, కానీ సాబాస్ పంటలు తాండూరు సాబాస్ పంటల పరిశ్రమను ఎందుకు అభివృద్ధి చేస్తున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అనంతగిరి జిల్లాను టూరిజం ప్లేస్ గా మార్చుతున్నాడు, ఊటీ చేస్తాడు ముఖ్యమంత్రి. ఈ అనంతగిరి జిల్లా మొత్తం లూటీ చేసుకుంటాడు తప్ప ఒక్క పైసా కూడా తెలంగాణ జిల్లాకి వెళ్ళి. అందుకే పేదల కష్టాలు చేసుకోవడానికి ఇలా భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది, ఈ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించింది. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రజలు వస్తలేరట, పబ్లిక్ ఎవరు వస్తలేరట, రైతులు వస్తలేరట. ఒక్కసారి కళ్ళున్న వ్యక్తులు ఎవరైనా కూడా, విమర్శించే మూర్ఖులు ఎవరైనా కూడా రండి, అనంతగిరి జిల్లాకి రండి, ఈ గడ్డ మీద రండి, ఈ పవిత్ర గడ్డ మీద రండి. ఈనాడు హిందూ సమాజం, ఈనాడు అన్ని వర్గాల ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని, కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని ఏ విధంగా భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ ఈ ర్యాలీలో ఏ విధంగా పాల్గొంటున్నారో ఒక్కసారి చూడండి. ఇప్పుడే మా అతిథి వేడు ఫ్లైట్ టైం ఎంతో తెలిపాడు బాబాయిని, మీ అందరితో కలవాలనుకున్నాడు, అందరితో కలవలేకపోయాడు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ యాత్రకు వస్తున్న స్పందన చూసి ఆశాభావం వ్యక్తం చేసి, ఎస్ బండి సంజయ్ తప్పకుండా కొట్లాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయపు జెండాను రెపరెపలాడించాల్సిందే, కమలపు జెండాను రెపరెపలాడించాల్సిందే. మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా వస్తుంది. ఈ ప్రజల స్పందన ఇస్తుంటే, యువకుల స్పందన ఇస్తుంటే, యువకుల ఉత్సాహం చూస్తుంటే నాకు ఇలాంటి అనుమానం చెప్పి ఇప్పుడే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆశీర్వదించాడు. ఇలా ఫడ్నవీస్ గారు పక్క మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇలా డబుల్ పే ఇల్లు నిర్మించినాడు. అక్కడ 70,000 ఇళ్లను సంవత్సరం లోపల నిర్మించి విజయదశమి రోజు హిందువులందరూ దసరా చేసుకున్న రోజు 70,000 మందికి తాళొచ్చి
గృహప్రవేశం చేసిందన్న దేవేంద్ర ఫడ్నవీస్. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో 1500 కోట్ల పైగా ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము నిధులిచ్చినాం. లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల లిస్ట్ ఇస్తలేడు. ఢిల్లీ పోయి కోతలు పోస్తాడు, ఢిల్లీ పోయి జెండా ఎగురుతున్నాడట. అరే నీ కాదు అందరికి ఇచ్చిండు. ఢిల్లీలో పోయి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడట, ఢిల్లీలో జెండా ఎగురుతున్నాడట. నేనగా జెండా ఎగురుతున్న చాలా మంది ఉన్నారు. ఢిల్లీ పోయి కత్తి తిప్పుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఏదైపోయింది నీ యుద్ధం? ఇక ఢిల్లీలో ఇంకా తెలంగాణ బాగున్నాడట. మూర్ఖుడు కొంచెమన్నా సిగ్గుండాలి. అరే వరంగల్లో చారిత్రాత్మక జైలును వరంగల్ జిల్లా జైలు ఊడగొట్టి మూర్ఖుడు ఊడగొట్టి వెంటనే శంకుస్థాపన చేస్తున్నాడు. 100 రోజుల కనీసం ₹1 ఇవ్వకుండా అక్కడ జైళ్ళ ఖైదీలు ఇబ్బంది పడుతున్నారు, ఖైదీల బంధువులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం జైలు నిర్మించడానికి దానిలో ఇలా మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టి ఆయన కుటుంబం కమిషన్ల కోసం ఇలా 100 సంవత్సరాలు లీజ్ చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం చేస్తూ ఉన్నది. వరంగల్లో కేఎంసీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం. కేఎంసీ హాస్పిటల్కు 150 కోట్ల రూపాయలు ఇచ్చి పేదలకు హాస్పిటల్ కట్టాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇవ్వకుండా అక్కడ మోసం చేస్తున్నాడు. ఇలా ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో యువకులందరూ ఇబ్బంది పడుతున్నారు, పట్టణ ప్రాంతాల్లో యువకులు ఇబ్బంది పడుతున్నారు. స్కూళ్ళలో హాస్పిటల్లో కానీ కిలోమీటర్కి ఒక బార్ ఉన్నది. అందుకే బార్ కోసం పనిచేస్తాడు తప్ప ఇలా ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కాదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, ఎమ్మెల్సీ గెలిచిండు. ఒక్కసారి వచ్చండి, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మేము దుబ్బాకలో గెలిచినాం, జేజెంట్లో గెలిచినాం, ఉత్సవాలు చేసుకున్నాం. ఈ అనంతగిరి జిల్లాలో కూడా ఉత్సవాలు చేసుకున్నారా లేదా? మన అనుమానం వస్తుందన్నా. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 గెలిచిన టీఆర్ఎస్ గెలిచిన లేదా? వాళ్ళు 2 గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సంబరాలు చేసుకున్నదా? ఎందుకు చేసుకోలేదన్నా? ఎందుకు చేసుకోలేదు? నేను అడిగినా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాకు ఇంత గెలిచింది కదా, మరి ఎందుకు వెళ్ళాడు అన్న అంటే ఎందుకు సంబరాలు చేసుకుంటాడు? ఏడ గెలుస్తామన్నా 100 కోట్లు ఖర్చు పెట్టామన్నా అన్న. ఖర్చు పెట్టి పైసలు పంచి చేతులు గీతలు అన్నాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ హుజావాలో గెలుస్తాడు. 4 ఏళ్ళకి గెలుస్తాడు. హుజావాలో గెలిపిస్తావా? హుజాబాద్ గడ్డ మీద ఎగిరేది కాషాయపు జెండా తప్ప రంగురంగుల జెండాలకు స్థానం లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద పచ్చ జెండాకు అసలే స్థానం లేదు. కాషాయపు జెండాను రెపరెపలాడిస్తాం. ధర్మం కోసం పనిచేస్తాం, మా సమాజం కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అన్నా కూడా, భారతీయ జనతా పార్టీని మతతత్వాలు అన్నా కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడు వేసే ప్రసక్తి లేదు. నా ధర్మం కోసం, నా సమాజం కోసం, నా హిందూ ధర్మం కోసం పక్కా పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ఇస్లాంను వ్యతిరేకించలే, ఇస్లాంను కించపరచలే. భారతీయ జనతా పార్టీ క్రైస్తవాన్ని కించపరచలే. పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లిం సమాజం ఆలోచించాలి. మీ ఓడిసిటీకి ఇన్ని సంవత్సరాలు ఓవైసీ కుటుంబం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మోచెత్తి నిలబడతారు. వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. మీ ఓల్డ్ సిటీకి హైటెక్ సిటీ కంపెనీలు ఎందుకు వస్తలేవో ఒక్కసారి పాత బస్తీ ప్రజలు ఆలోచించాలి. అరే పాత బస్తీ నుంచి హైటెక్ సిటీకి మెట్రో లైన్ ఎందుకు వస్తలేదో ఒక్కసారి ఆలోచించాలి. అరే పాత బస్తీలో యువకులకు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవో ఒక్కసారి ఆలోచించాలి. అరే తాలిబాన్లను సపోర్ట్ చేసిన నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం ముస్లిం భావజాలంతో ఇస్లాంకి వ్యతిరేకంగా మేము ఎప్పుడు మాట్లాడలే. అదే స్థాయిలో నా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకుంటాం. నా భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్లో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా? నేను మనం పోయి ర్యాలీ ఇస్తున్నట, ఎన్నో పోటీ ఆడట. ఆయన వచ్చి రేపు తీపిడ్డ నువ్వు ర్యాలీది నేను మళ్ళా సవాల్ చేస్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఓవైసీకి సవాల్ చేస్తున్నా, కేసీఆర్కు సవాల్ చేస్తున్నా. ఓల్డ్ సిటీ కాదు బిడ్డ, ఎక్కడికి రమ్మంటే అక్కడికి కాశాడు నేను వస్తాను. నా వెనుక మా తమ్ముళ్ళు అందరూ వస్తారు. అందరూ వస్తారు కదా, ఏ టైం అయినా వస్తారు కదా, ఏ నైట్ అయినా వస్తారు కదా, ఏ బస్తీకైనా వస్తారు కదా, ఏ గ్రామానికైనా వస్తారు కదా, ఏ గల్లీకైనా వస్తారు కదా, ఏ జిల్లాకైనా వస్తారు కదా, ఏ రాష్ట్రానికైనా వస్తారు కదా. అందుకే మీరందరూ నాకు అండవడం ఉద్దేశంతో నేను కష్టపడి పనిచేస్తున్నాను. మీకోసం పనిచేస్తున్నామన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మీకోసం కష్టపడి పనిచేస్తున్నామన్న భారతీయ జనతా పార్టీ. మీకు ఆపద వస్తే, మీకు కష్టం వస్తే, మీరు ఇబ్బందులు ఉంటే, మీరు సమస్యలతో తల్లడిల్లుంటే భారత్ మాతకి జయన్ వచ్చే కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. జైళ్ళకి వెళ్ళమన్నా మీకోసం, మేము మీకోసం లాఠీ దెబ్బలు తిన్నామన్నా మీకోసం, నిరుద్యోగుల కోసం మేము కొట్లాడమన్నా జైలుకి వెళ్ళాం.
పిఆర్సీ కోసం మీకోసం మేము కొట్టానమన్నా చేరిపోయినాం, రైతుల కోసం కొట్టానమన్నా చేరిపోయినాం, రుణమాఫీ కోసం కొట్టానమన్నా చేరిపోయినాం. మీకు కోవిడ్ వస్తే సేవ చేసి ఇలా ఆరోగ్యాన్ని ఖరాబై 8 మంది కార్యకర్తలు పొడగొట్టుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది జిల్లా అధ్యక్షులను ఆసుపత్రి పాలైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీలాగా మాకు కుటుంబాలు అయినా కాంగ్రెస్ పార్టీలకి మాకు కుటుంబాలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రులక మాకు కుటుంబాలు. కానీ మా కుటుంబాల పక్క విన్నాం. మా మోడీ గారు చెప్పారు సమాజం ముఖ్యం, దేశం ముఖ్యం. దేశం సమాజం తర్వాతనే మన కుటుంబం గురించి ఆలోచిద్దాం. మన కుటుంబం కోసం ఈ సమాజం వస్తుంది. అందుకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా కుటుంబాన్ని ఒప్పించిన, మా భార్య నొప్పించిన, మా తల్లి నొప్పించిన, నా పిల్లలు నొప్పించిన, ఇక్కడ అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు నొప్పించారు. మేము ధర్మం కోసం పనిచేస్తాం. అనేక మంది కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి కార్యకర్తల కష్టం ఫలించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా మళ్ళీ ఇంటికి రాము, మమ్మల్ని ఫ్రీగా వదిలిపడని చెప్పి మా కుటుంబాన్ని నొప్పించినామన్నా. కాంగ్రెస్ పార్టీ చెప్పండి, టీఆర్ఎస్ పార్టీని చెప్పాను కోవిడ్ వస్తే ఇంట్లో ఉన్నారు. కనీసం మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పి చెప్పలేదంటే ఒక్కసారి అరే రేషన్ బియ్యం ఇచ్చిండు మోడీ గారు. 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేషన్ బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సోదరులారా, తెలంగాణ రాష్ట్రం అనేక ఆశల కోసం, అనేక ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ అమరవీరుల రక్తపు మడుగుల్లో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంది. ఆ తెలంగాణ తల్లి ఈ గడిలో బందీ ఉంది. ఆ తెలంగాణ తల్లి ఈ ఫామ్ హౌస్ లో బందీ ఉంది. ఈ తెలంగాణ తల్లి ఈ మూర్ఖత్వం కేసీఆర్ చేతిలో బందీ ఉంది. ఆ తెలంగాణ తల్లి రోధిస్తుంది. ఆ తెలంగాణ తల్లి బాధపడుతుంది. ఆ తెలంగాణ తల్లి తలడుతుంది. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నన్ను బంధ విముక్తులు చేయండి. ఈ మూర్ఖుడి కబంధాస్తం నుంచి నన్ను కాపాడండి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణ కోసం రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా. భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై తెలంగాణ అంటూ రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఆ తల్లి పిలిపిస్తుందన్న. ఒక్కసారి అందరూ యుద్ధానికి సిద్ధమా? ఒక్కసారి స్పర్శ చేయండి. తల్లిని కాపాడదామా? తెలంగాణ తల్లిని బంధ విప్లవం చేద్దామా? ఒక్కసారి చెప్పండి. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించి ఎక్కడ పోయినా తండోపతండాలుగా యువకులు, మహిళలు, రైతులు, చిన్న పెద్ద తేడా లేకుండా తండోపతండాలుగా తరలి వస్తుంటే నిజంగా నాకు స్ఫూర్తి, దేశభక్తులు స్ఫూర్తి చేసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుని స్ఫూర్తి చేసుకొని మా మోడీ గారు దేశాన్ని నడుపుతుంటే మా మోడీ గారిని స్ఫూర్తి చేసుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇలా భారతీయ జనతా పార్టీ జెండా, కమలపూర్ జెండా పట్టుకొని గ్రామాన్ని జరుగుతున్నారు. మీరందరూ సహకరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం 404 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఒక కుటుంబంకే పరిమితమైనవి. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడమే భారతీయ జనతా పార్టీ ఈ మహా సంగ్రామ యాత్రను, ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి ఉదయం నుంచి కూడా నా కండగున్న మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఢిల్లీలో అన్నకు కాలు విరిగింది. ఆయన కూడా ఢిల్లీ నుంచి ఊరికే ఫోన్ చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఊరికే ఫోన్ చేసి పేదల కోసం కష్టపడాలి, పేదల బావ కోసం కష్టపడాలి. నేను కాళ్ళు మంచిగా నేను ఇంట్లో కూర్చుంటాను కాదు, కేసీఆర్ సంగతి తెలుస్తా, పేదలకు అండకుండా అని చెప్పి మా అన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఆ అన్న సంబంధించి ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చారు. వాళ్ళు మనోళ్ళే, అందరు కలిసి చేద్దాం. ధన్యవాదాలు. నేను మా మందకృష్ణ అన్న మాదిగా త్వరగా ఓడుకోవాలని చెప్పి ఆరోగ్యంతో వెంటనే బయటికి రావాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరి పేర్లు చదువుతాను. వారి వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ మైనార్టీ ప్రెసిడెంట్ కొత్తగాడి గౌస్ గారు.
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొత్తగాడి గౌస్ గారు, కొత్తగాడి గౌస్ గారు, యువ నాయకుడు కార్యదర్శి ప్రశాంత్ సదానంద్ గారు, ప్రశాంత్ గారు, సిద్ధులూరు మాజీ సర్పంచ్ మల్లేశం గారు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గణపతి రెడ్డి గారు పీరంపల్లి, అనంతగిరి గిరిపల్లి లక్ష్మణ్ గారు, అత్వెల్లి నరసింహారెడ్డి గారు వచ్చిరా, అత్వెల్లి నరసింహారెడ్డి గారు, వీరవల్లి సుభాన్ రెడ్డి గారు మాజీ సర్పంచ్, రామరెడ్డి మదన్పల్లి గారు, ఆశం గారు. ఒక్కసారి వాళ్ళు చూడాలి ఫస్ట్. అమ్మ మీ సాడీ అన్నా మైక్ తీసుకో, ఫస్ట్ మైక్ తీసుకో. హలో నాయకులు తులమంది ఎజాజ్ గారు, హుస్సేన్ గారు, వెంకటయ్య గారు, సిద్ధులూరు గారు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా ఇది కాల్ చేయాలి. నవీన్ అన్న జిల్లా అశేష జనవాహినికి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా మరి ఆ యాత్రకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథి బండి సంజయ్ గారికి, మాజీ మంత్రి చంద్రశేఖర్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులు, మరి వచ్చినటువంటి నాయకులందరికీ, ముఖ్యంగా వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. ఈ కార్యక్రమం అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.